అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెంలో సోషల్ మీడియా వారు మొదలైంది. ఎమ్మెల్యే వర్గీయులు వర్సెస్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు వర్గీయుల మధ్య సోషల్ మీడియా వారి వేదికగా కూడా కేసులు పెట్టుకునే వరకు వెళ్ళిందని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ సోషల్ మీడియా వారి మధ్య శృతి మించుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కూర్చొని మాట్లాడుకుంటే సమసిపోయేటువంటి సమస్యను స్టేషన్ దాకా వెళ్ళి నువ్వెంత అంటే నువ్వెంత అనే ప్రక్రియలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు, మరి కొన్ని రాజకీయ పరిణామాలు కూడా తీవ్రంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద హైదరాబాద్లో నిరసన చేపట్టే క్రమంలో ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారితో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆ కార్యక్రమానికి వెళ్ళటం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే తాడిపర్తి అక్కడికి వెళ్ళి అక్కడ కార్యాలయం వద్ద కూడా మరి నిరసన కార్యక్రమం చేపట్టే క్రమంలో కొంతమంది కార్యకర్తలు ఎమ్మెల్యే వీరంతా వెళ్లే క్రమంలో పోలీసులతోటి వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగినటువంటి తోపులాటను మరి ఆ వీడియోను పదే కూడా చూపిస్తూ వక్రీకరిస్తూ కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఎమ్మెల్యేకు ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గీయులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వారంతా కూడా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో, మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాటిని వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారో, మరి వారి మీద కూడా వీరు ఎమ్మెల్యే తాడిపర్తి వర్గీయులుగా చెప్పుకునేటువంటి వారు కూడా మరి ఫోన్లలో వారు ఇద్దరు కూడా ఇరువురు అటువారు ఇటువారు వారిరువురు కూడా ఫోన్లో శృతి మించి మాట్లాడుకోవటం అక్కడ ఎర్రగొండపాలెం రాజకీయాల్లో కొంత కలవరం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది చిలికి గాలివానై ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళటం కూడా రాజకీయంగా చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. అయితే వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి తీసివేయాలని ఈరోజు ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు కూడా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎస్ఐ తోటి కూడా కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా లోకల్గా ఉన్నటువంటి ఎస్ఐ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మధ్య కూడా కాసేపు జరిగినటువంటి సంభాషణలు అక్కడ మరి కొన్ని రాజకీయ పరిస్థితులకు అద్దం పడతాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సోషల్ మీడియా వారు అనేది ఈరోజు శృతి మించి కూడా మరి లోకల్గా ఉన్నటువంటి మరి అక్కడ వైసీపీ నాయకులు అయితేమి, ఇటుపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేమి, మరి జనసేన వాళ్ళు అయితే కూడా ఒకరి మీద ఒకరు శృతి మించి శృతి తప్పి మాట్లాడుకోవటం కూడా రాజకీయంగా ఇది మంచి పరిణామం కాదనేది మరి అక్కడ బాహటంగానే జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద పదే పోస్టులు పెట్టడం, మరి పోస్టులు పెట్టినటువంటి ఎమ్మెల్యే మీద పదే వక్రీకరిస్తూ పోస్టులు పెట్టడం, కొన్ని ఛానల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్లు కట్ చేసి గ్రూపుల్లో షేర్ చేయటం కూడా అది మంచి పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో ఎవరైతే తప్పు చేశారో దానికి సంబంధించి లీగల్గా ఎవరైతే ఎమ్మెల్యే గారి మీద పోస్టులు పెట్టారో వారి మీద లీగల్గా కూడా మరి వైసీపీకి సంబంధించినటువంటి లీడర్షిప్ వారంతా కూడా పోలీసులకు అప్పుడే కనుక ఫిర్యాదు చేస్తే వేరే పరిణామంగా ఉండేది. అయితే వీరు కూడా ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణలు కొన్ని వారు మరి బయట పెట్టడం, ఇదంతా కూడా రాజకీయంగా కూడా కొత్త చర్చ నడిచిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఎర్రగొండపాలెం రాజకీయాలంటేనే అటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ కానీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరి గూడూరి ఎరిక్షన్ బాబు వారి ఇద్దరి మధ్య కూడా అగ్గి వేస్తే బగ్గుమనే పరిస్థితి. మరి అటు కార్యకర్తలు ఇటు కార్యకర్తల మధ్య మరి అక్కడ జరిగినటువంటి సోషల్ మీడియా వేదికగా కూడా జరిగినటువంటి వారు ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందో అని అక్కడ రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. అయితే పోలీసుల తీరును నిరసిస్తూ కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ తన వైసీపీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులతో కూడా ఎర్రగొండపాలెంలో నిరసన చేపట్టడం జరిగింది. అదేవిధంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తమ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని, అవసరమైతే కోర్టులో ప్రైవేట్ కేసులైనా వేస్తామని ఆయన ఘాటుగా కూడా మీడియాతోటి మాట్లాడటం జరిగింది. ఇది రాజకీయంగా మరి రాజకీయంగా కూడా ఇది క్లోజ్ అయ్యేది ఎప్పుడా, అక్కడ ఎర్రగొండపాలెంలో అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఈ వారు చల్లారేది ఎప్పుడు అనేది కూడా రాజకీయంగా అర్థం కాని పరిస్థితులని మనం చెప్పుకోవచ్చు. మేము అక్రమ కేసులు తీసేయమని చెప్తున్నాం అంతే. అక్రమ కేసులు తీసేయమని చెప్తున్నాం, వేరేది ఏం చెప్పట్లా మీకు. అక్రమ కేసులు చెయ్యట్లా అక్రమ కేసులు తొలగేయమంటున్నాం. తెలవాలా మీకు ఎట్లా తెలవాలా? ఫోన్లో కూడా చెప్తాం. వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళ మీదేమో
ఎవరైతే తిట్టారో బూతులు స్టేజ్ల మీద నిలబడ్డారో, ఎవరైతే రెచ్చగొట్టారో వాళ్ళ మీద కేసులు లేకుండా మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడారు కదా. మీరు ఫోన్ చేసి మాట్లాడారు కదా. మీరు డైరెక్ట్ గా ఫోన్ లోనే మాట్లాడారు కదా సార్. కరెక్టే సార్. ఇదేంటి హైదరాబాద్ పోలీసులు వ్యవహారం చంద్రశేఖర్ చంప చెల్లు మనిపించిన తెలంగాణ పోలీసులు గెలుక్కొని మరీ తెలంగాణ పోలీసులు చేతిలో తన్నులు తిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్. ఇదేంది డైరెక్ట్ గ్రూపుల్లో పెట్టాడు కదా, ఇదేమన్నా సీక్రెట్ అంటున్నారు.